ఇంకా ఇప్పుడు మనము ఈ ఇప్పుడు 11 గంటలకు 10 గంటలకు ఇప్పుడు మనం ఇచ్చే ప్రెస్ మీట్ లో ప్రాబబ్లీ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి గివెన్ అండి. అంటే ఇప్పటి వరకు మనం చూసిన వీడియోస్ ఎక్కడ ప్రజలు తీసిన వీడియోస్ మామూలు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ చూస్తున్నాము. ప్రాబబ్లీ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ విల్ రిలీజ్ వీడియోస్ విచ్ హావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ అవర్ ఏరోప్లేన్స్, ఫ్రమ్ అవర్ సిస్టమ్స్. అది రిలీజ్ చేయొచ్చు, తెలుస్తుందండి ఇంకా ఫ్యూచర్ లో. బట్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఆర్ దేర్. మన టెర్రరిస్ట్ క్యాంప్ అటాక్ చేసినప్పుడు, మొత్తం ధ్వంసం చేసినప్పుడు, ఇప్పుడు 100 మంది అంటారు, 100 మంది వాళ్ళు చెప్పే ఫిగర్ 100 అంటే ప్రాబబ్లీ ఇట్ విల్ బి 10 times మోర్ వితౌట్ ఎనీ డౌట్. అది చెప్పుకోలేరు వాళ్ళు. ఇప్పుడు అంతమంది పోయారు, ఎంతమంది టెర్రరిస్ట్ పోయారని చెప్పేసి వాళ్ళు చెప్పేది అలాగే చెప్తారు. మా సివిలియన్స్ పోయారని చెప్తారు. వాళ్ళు చెప్పేది కూడా అక్కడ మీరు ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పటికల్లా మేము అటాక్ చేసాము ఇండియా మీద, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేసాము, వాళ్ళు ఇంతమందిని చంపాము, అంతమంది చెప్పామని చెప్పొచ్చు వాళ్ళు. ఓకే, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ నెరేటివ్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంత సీన్ లేదు. వాళ్ళు అటాక్ చేసేంత వాళ్ళ ధైర్యం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళ దగ్గర సిస్టమ్స్ కానీ చేస్తే మాత్రం వీ కెన్ క్రియేట్ ఎ బ్యారియర్ అట్ అవర్ బార్డర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వచ్చే అవకాశం కూడా లేదండి. వాళ్ళ ఏరోప్లేన్స్ కానీ, వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ లో ఎనీ ఎలిమెంట్ కెనాట్ కమ్ టువర్డ్స్ అస్. అయితే శ్రీనివాస్ గారు, ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ఖాళీ చేసి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్లోకి షిఫ్ట్ అయ్యారు అనుకుంటే ఎంతమంది ఉగ్రవాదులు అక్కడ లొకేట్ అయ్యి ఉండొచ్చు? అంటే 100 మందిని హతమార్చారని చెప్తున్నారు. మీ ఉద్దేశం ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ అంచనా ఏంటి? మనకి ఇప్పుడు ప్రస్తుతం దొరికినటువంటిది ఏదైతే ఉందండి, ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కొంచెం తక్కువనే చెప్పాలి. మనకి ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మన ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర. దీనికి కంటిన్యూషన్ అనేటువంటిది ఉంటుందండి. అదే విధంగా వీళ్ళు ఆల్టర్నేట్ లొకేషన్ కి షిఫ్ట్ అయినప్పటికీ, ఆ షిఫ్ట్ అయినటువంటి కొన్ని లొకేషన్స్ కే మనకు ఆపరేషనల్ ఫీజిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ అయినటువంటి ప్రతి చోట కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకి ఈ టైంలో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇక్కడికి వస్తారు అనుకున్నప్పుడు మనం ఆ ప్రాంతంలో వెళ్ళకుండా వేరే ప్రాంతంలో అటాక్ చేస్తామండి. వేరే ప్రాంతానికి వస్తారు అనుకున్నప్పుడు మళ్ళీ వేరే ప్రాంతానికి వస్తాం. సో ఈ చేజ్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది ఫర్దర్ గా. కాబట్టి ప్రస్తుతం జరిగినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేటువంటిది మన మధుసూదన్ సార్ చెప్పినట్టు మనకి ఎప్పుడు కూడా ఒక 10% తక్కువ చేసి చెప్పుకుంటుంది. ఆ శత్రుదేశం ఎప్పుడు కూడా అబ్బాయి ఏమీ లేదు, లాస్ట్ టైం బాలాకోట్ జరిగినప్పుడు కూడా చూడండి, అసలు మాకు నష్టమే జరగలేదు అని చెప్పేసి అంది. అసలు భారత్ దాడే చేయలేదు అన్నది.